హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక అదిరిపోయే ఫ్రై అండి. అది వచ్చేసరికి బెండకాయ ఆలూ ఫ్రై అండి. తక్కువ ఆయిల్తో ఒక సీక్రెట్ మసాలా అండి. తప్పకుండా ట్రై చేయాలి. ఈజీగా హెల్తీగా చేసేసుకోవచ్చు అండి. అందరూ ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దామా మరి. ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నామండి. కొంచెం పెద్దగానే కట్ చేసేసుకోండి పీసెస్. బెండకాయ ఆలు కూడా కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోండి మిడిల్కి. కొత్తిమీర అండి తీసుకుంది. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. బాండీలో అన్ని తలా 1 టేబుల్ స్పూన్ అండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగబేడలు, ధనియాలు, చెక్క ఉంది కదండి, చిన్న చెక్క, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వచ్చేసరికి ఒక 4 తీసుకున్నామండి. మిగతా అన్నీ 1 టేబుల్ స్పూన్ అండి. ఎండుమిరపకాయలు మాత్రం ఒక 4 వేసుకొని తుంపుకొని వేసుకున్నామండి. అన్నీ దూరగా వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా అన్నీ దూరగా ఫ్రై చేసేసుకుందాము. ఇది లాస్ట్లో వేగే ముందుగా అన్నీ వేగాక కొంచెం 2 టేబుల్ స్పూన్ నువ్వులు ఉన్నాయి కదండి, ఆ నువ్వులు వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్స్. మిగతా అన్నీ 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఒక చిన్న సైజు ఒక చిన్న చెక్క, ఒక లవంగం వేసుకున్నామండి. ఇలా ఒక చిన్న చెక్క, ఒక లవంగం వేసుకోవడం వల్ల మనకు ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక్కసారి ఈ బెండకాయ ఆలూతో ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. చూడండి అన్నీ దూరగా వేగిపోయాయి కదా. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందుగా డ్రైగా ఉన్న కరివేపాకు ఉన్నాయి కదండి, అవి కొన్ని ఆకులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి. కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఆ వేడికే మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక. నువ్వులు ఒక్కటి మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసే ముందుగా వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు మాత్రం స్టవ్ ఆఫ్ చేశాక వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆ వేడికే మనకి ఫ్రై అయిపోతుంది ఆ కరివేపాకు అనేది. చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా. చల్లార్చుకుందామండి. చల్లార్చుకున్నాక మిక్సీ పట్టేసుకుందాం. ఇంతలో సేమ్ బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకున్నామండి. వేసుకొని మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నామండి. ఈ ఆనియన్ కొంచెం 1 మినిట్ మగ్గాక దీంట్లోనే ఆలు ఉన్నాయి కదండి, ఇక్కడ ఆలు వచ్చేసరికి ఒకటి పెద్ద సైజ్ ఆలు ఉంటుంది కదండి, ఒకటి తీసుకున్నాము. పొడుగ్గా మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆలు అనేది నీట్గా ఉడికిపోతుందండి. ఫ్రై లాగా ఉడికి కొంచెం మెత్తగా, కొంచెం క్రంచీగా బాగా వస్తుందండి. చూడండి ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాము. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మొత్తము పైన మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు సిమ్లో వేగించుకోండి. దీనిపైన వాటర్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల కింద మాడదు, నీట్గా ఉడికిపోయి త్వరగా మగ్గిపోతుందండి ఆలు అనేది ఇలా చేసుకోవడం వల్ల. చూడండి మూత పెట్టుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాం కదా, ఒక 1 మినిట్ అలా ఉంచేసుకోండి సరిపోతుంది. చూడండి ఒక 1 మినిట్ తర్వాత, కరెక్ట్ 1 మినిట్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా బాగా మిక్స్ చేసేసుకుంటున్నామండి. త్వరగా మగ్గిపోతుందండి ఇలా చేసుకోవడం వల్ల. తక్కువ ఆయిల్తో టేస్టీగా మంచిగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదండి, పొడుగ్గా కట్ చేసుకున్నాం బెండకాయలు, అవి వేసేసుకున్నాం. ఆలు అనేసరికి మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకని కొంచెం లేటుగా ఫస్ట్ అవి వేసేసుకున్నాం. బెండకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది, అందుకని కొంచెం మగ్గాక ఆలు, బెండకాయ అనేది యాడ్ చేసేసుకున్నాం. ఈ బెండకాయ కూడా వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకొని సేమ్ మళ్ళీ మూత ఉంది కదండి, వాటర్ వేసుకున్న మూత, ఆ మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాము. ఒక 2 మినిట్స్ వరకు అలా ఉంచేసుకోండి సిమ్లో. వాటర్ వేసుకొని ఆ ప్లేట్ అట్లా ఇలా చేసుకోవడం వల్ల హెల్తీగా టేస్టీగా తినేస్తున్నాము. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు కావాలంటే చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఉడికి తిప్పుతాం కదండి, అప్పుడు
స్మాష్ అయ్యేలాగా ఉంటుందండి. అలా పెద్ద పీసెస్ ఉన్నాయనుకో నీట్గా వేగినట్టు వస్తుంది, తింటుంటే కూడా బాగుంటుందండి. మనం మసాలా చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే సన్నగా తరుక్కున్న గార్లిక్ ఉంది కదండి, ఒక 2 తీసుకున్నాం గార్లిక్. ఇలా వేసుకోవడం వల్ల మిడిల్లో మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుందండి. ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంత అనిపించదు. అందుకని ఒక 2 పీసెస్ సన్నగా కట్ చేసుకొని 2 గార్లిక్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. త్వరగా మగ్గిపోతుందండి బెండకాయ అనేది, ఎక్కువ టైం పట్టదు. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందామండి. పొడులు ఉన్నాయి కదా, నీట్గా మిక్సీ పట్టేసుకున్నాము. చూడండి పౌడర్ నీట్గా మెత్తగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా దీంట్లో వేసుకుంటున్నామండి. మీకు ఎక్కువగా ఉంటే ఆ పౌడర్ మిగతా కర్రీస్లో యూస్ చేసుకోవచ్చండి. దీనికి ఎంత సరిపోతే అంతే వేసుకోండి. ఒకవేళ మిగిలిన పౌడర్ అనేది ఏ కర్రీస్లోకైనా యూస్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి 2 టేబుల్ స్పూన్స్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నామండి. వేసుకొని మొత్తం బాగా ఒకసారి ఒక 2 మినిట్స్ మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సాల్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోతే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా మంచిగా టేస్టీగా చేసేసుకున్నాం కదా. బెండకాయ ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకేముందండి, వేడి వేడి అన్నంలో ఆ బెండకాయ ఆలు పెట్టుకొని తింటే అబ్బా భలే ఉంటుందండి. ఇంకేముందండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఛానల్లో చాలా రెసిపీస్ అప్లోడ్ చేశానండి, మీరు చూడని వాళ్ళు చూసేయచ్చు. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ బాగా దొరుకుతుంది కదండి, ఉసిరికాయలు బాగా దొరికితే మంచిగా పచ్చడి పెట్టానండి. ఆ వీడియో చూడని వాళ్ళు చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. రీసెంట్గానే అప్లోడ్ చేశానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.